హాయ్ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు మీరు చూసేవి ఇవి పింక్ అండి. పింక్‌లోనే అంటే పింక్‌లో నేను విత్తనాలు పంపించడం జరుగుతుంది. అయితే వీటిలో డబుల్ పెట్టలు పంపిస్తే సింగిల్ పెట్టలు వస్తున్నాయి అంటున్నారు చాలా వరకు. ఒక్కో ప్లాంట్‌కి కంపల్సరీ సింగిల్ పెట్టలు వస్తది, డబుల్ పెట్టలు వస్తదండి. అలాగే రంగు గూడా ఈ శీతాకాలంలో రంగు అంత బాగా ఉండదు. అంటే పింకు కొంచెం ఆహ్, మరీ అంత డార్క్ ఉండదు. అంటే బాగా ఎండలో ఉండేవాళ్ళకి మంచి కలరే ఉంటుంది. ఎండ లేని వాళ్ళకి మాత్రం గ్యారంటీగా ఈ టైంలో ఈ శీతాకాలం మాత్రం కొంచెం రంగనేది తక్కువగానే వస్తదండి. చూడండి ఈ ఒక్క ప్లాంట్‌కి 2 విధాల ఫ్లవర్స్ వస్తున్నాయి. అంటే సింగిల్ పెటల్ వస్తుంది, డబుల్ పెటల్ వస్తుంది. నేను విత్తనాలు డబుల్ బెట్టలని పంపించిన వాళ్ళకి సింగిల్ బెట్టలు వస్తున్నాయని కంప్లెయింట్ చేశారు. దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది కంపల్సరీ సింగిల్ బెట్టలు, డబుల్ బెట్టలు 2 వస్తాయండి. ఇప్పుడు మీకు 5 విత్తనాలు పంపిస్తున్నాను గదా! 5 విత్తనాల్లో కనీసం ఒక ప్లాంట్ అన్నా సింగిల్ బెట్టలు అయిపోతుంది కన్ఫర్మ్‌గా. మిగతావి ఆటిలకి ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో సింగిల్ బెట్టలు వచ్చిన తర్వాత కంపల్సరీ డబుల్ బెట్టలు వస్తది. మీరు కొంచెం వెయిట్ చేసి ప్లాంట్ పెరిగే కొందికి కొంచెం మంచి కలర్ వస్తది. అలాగే సింగిల్ బెట్టలు కాకుండా డబుల్ బెట్టలు వస్తది. అది మీరు కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూడండి మీరే చూడండి. ఈ లైవ్‌లో చూపిస్తున్నా మీకు. ఈ ఈ ప్లాంట్‌కి కలర్‌తో పాటు కొంచెం ఈ శీతాకాలంలో ఫ్లవరింగ్ అనేది కూడా ముడుచుకుపోతుంది. బాగా థిక్ పింకు అనేది రావట్లేదండి. అంటే శీతాకాలం ఈ చలి వల్ల ఎందుకనో గానీ కారణాలు తెలీవు. దాని గురించి అది చూడండి. ఆ ఫ్లవర్‌కి, ఈ ఫ్లవర్‌కి ఎంత తేడా ఉందో. అంటే ఒక ప్లాంట్‌కి డబుల్ పెటల్ వస్తుంది. అలాగే సింగిల్ పెటల్ వస్తుంది కంపల్సరీ. అలాగే ఇవే కాకుండా వైట్‌లో కూడా ఈ ప్రాబ్లమ్ ఉందండి. అంటే మల్టీ పెటల్ గాని, డబుల్ పెటలు ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇప్పుడు మల్టీలో సింగిల్ పెటల్ వస్తుంది. అలాగే డబుల్ పెటల్ వస్తుంది. మల్టీ పెటల్ వస్తుంది. సింగిల్ పెటల్ అనేది తక్కువ వస్తుంది. అంటే వైట్‌లో మల్టీ పెటల్ పంపించిన వాళ్ళకి డబుల్ బెడ్లు గానీ, లేపోతే మల్టీ బెడ్లు గానీ వస్తుంది. సింగిల్ బెడ్లు అనేది తక్కువొస్తుంది. అవి కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంటే వైటులో గూడా ఈ ప్రాబ్లమ్ అనేది ఉందండి. అలాగే స్కై బ్లూలో కూడా ఉంది. స్కై బ్లూలో కూడా మల్టీ బెటలొస్తుంది. డబుల్ బెటలొస్తుంది. అప్పుడప్పుడు సింగిల్ బెటల్ కూడా వస్తుంది. మీరు కంగారు పడకుండా ప్లాంట్ పెరిగే కొందికి కన్ఫర్మ్‌గా నేను పంపించిన విత్తనాలు కన్ఫర్మ్‌గా డబుల్ బెటలు పంపిస్తే డబలు వస్తది. మల్టీ బెటలు అయితే మల్టీ బెటలు ఉంటుందండి. మీరు కంగారు పడమాకండి. కనీసం ఒక నెల రోజులన్నా ఫ్లవర్ వచ్చిన తర్వాత ఒక నెల రోజులైనా వెయిట్ చేసి చూడండి మీరు. ఒకవేళ అప్పటికి మీకు రాలేదంటే కన్ఫర్మ్‌గా నేను విత్తనాలనేది పంపించడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ప్రతీదీ ఇప్పుడు వైట్ గానీ, పింక్ గానీ, లావెండర్ గానీ ప్రతిదీ 1000 మందికి పంపించే విత్తనాలున్నాయి. నేనెందుకు తప్పు చేస్తాను? నాకు తెలియక జరిగినయి. అంతేగాని నేను కావాలని నేనైతే మీకు పంపించలేదండి. ఇలా రావడం అంటే ఈ ప్రతి ప్లాంట్‌కి వస్తుంది. కాపోతే మీరు వేసుకునే బలాన్ని బట్టి కూడా ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటుందండి. చూడండి వీటిలో ఈ వైట్‌లో కూడా చూడండి. సింగిల్ పెటల్ ఉంది. అలాగే డబుల్ పెటల్ ఉంది. మల్టీ పెటల్ ఉంది. ఒకే ప్లాంట్‌కి. అలాగే బ్లూలో మాత్రం ఆహ్, మల్టీ పెటలు అసలా సింగిల్ పెటల్ గాని, డబుల్ పెటల్ గాని రావట్లేదు. అంటే బ్లూ గాని, అలాగే లావెండర్‌లో గాని ఈ 2 వాటిలో మాత్రం ఎందుకనో గాని కన్ఫర్మ్‌గా మల్టీ పెటల్ అయితే మల్టీ పెటలే వస్తుంది. వాటిలో తప్పు జరగట్లేదు ఎందుకనో గాని. వీటిలో మాత్రం కంపల్సరీ వస్తున్నాయి ప్లాంట్‌కనేది. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు నేను ఒక 1000 మందికి పంపించడం జరిగింది. 1000 మందిలో ఒక 5, 6 మంది మాత్రం కంప్లెయింట్ చేశారు. వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం అంటే ఈ స్టార్టింగ్‌లో రాంగానే ఎవరికైనా సింగిల్ బెడ్‌లు ఇప్పుడు డబుల్ బెడ్‌లు పంపించినప్పుడు సింగిల్ బెడ్‌లు వచ్చినప్పుడు కొంచెం బాధేస్తుంది. అలా అని కొంచెం వెయిట్ చేయకుండా మీరు కొంచెం కంగారు పడి మాట్లాడుతున్నారు. దాని గురించి నేను చెప్తున్నాను. మీకు ఇది ఇలా అంటే డబుల్ బెడ్‌లు, సింగిల్ బెడ్‌లు వస్తాయి అనుకునే మీరు ఇక్కడ నుంచి విత్తనాలు ఆర్డర్ చేసుకోండి. ఒకవేళ అలా కాదు కుదరదు అనుకుంటే మీరు వెయిట్ చేస్తే నేను ప్లాంట్ అనేది నా దగ్గర నేను విత్తనాల నుండి ఆహ్, ప్లాంట్‌ని చేసి మీకు పంపిస్తాను. ఒక నెల 15 రోజుల్లో. అప్పుడు ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడైతే మాత్రం పింక్‌లో గానీ, స్కై బ్లూలో గానీ, వైట్‌లో గానీ కంపల్సరీ సింగిల్ బెటలొస్తాయి, డబుల్ బెటలొస్తాయి, మల్టీ బెటలొస్తాయండి. 3 విధాల ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే పింక్‌లో కలర్ అనేది ఇప్పుడు రాదండి. మంచి ఎండలో పెట్టుకోండి. సమ్మర్‌లో అయితే ఫుల్ కలర్ వస్తుంది. ఇప్పుడైతే లైట్ కలరే ఉంటుంది పింక్‌లో కూడా. అలాగే పువ్వు అనేది మంచి కలర్ రావాలంటే కంపల్సరీగా డీఏపీ గానీ, యూరియా అలాగే పొటాషు ఈ 3 మిక్స్ చేసుకొని వాడుకోండి. మంచి కలర్ వస్తుంది. మంచి సైజ్ వస్తుంది.
ప్లాంట్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుంది ప్లాంట్ కూడా. ఫ్లవరింగ్ విపరీతంగా వస్తుంది. చలికాలంలో కొంచెం కలర్ అనేది తక్కువ ఉంటుందండి. ఎందుకంటే చలికి లైట్‌గా ముడుచుకుపోతాయి. కలర్ అనేది ఈ టైంలో తెలీదు. పింక్‌లో మాత్రం కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఈ సింగిల్ బెట్టలు, డబుల్ బెట్టలు వచ్చినప్పుడు అంటే విత్తనాలు మరి ఎలా మారుతున్నాయో నాకైతే తెలీదు. నేనుగైతే తప్పు చేయట్లేదండి. ఒకవేళ నా వల్ల తప్పైతే ఒకవేళ నా వల్ల తప్పు జరిగితే నేను కంపల్సరీ మీకు మళ్ళీ విత్తనాలు పంపిస్తాను. ఏం కంగారు పడకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. చిన్న డబ్బుల్లో వేసుకోండి. ఈ విత్తనాలనేది మొలకలొస్తాయి. అంటే చిన్న గ్లాసుల్లో గానీ, చిన్న వాటిలో గానీ వేసుకొని తర్వాత మీరు రీప్లాంటింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఫ్లవరింగ్ చాలా బాగుంది. అంటే ఈ అపరాజిత అనేది సంవత్సరం పాటు మనం ఎప్పుడైనా గ్రో చేసుకోవచ్చు. కొంచెం శీతాకాలంలో అనేది ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. అంటే అక్టోబర్ నుండి ఫిబ్రవరి దాకా విపరీతమైన ఫ్లవరింగ్ అనేది వస్తుందండి. అలాగే మన దగ్గర ఈ 18 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. నేను మా గార్డెన్‌లో 18 రకాలు పెంచడం జరుగుతుంది. వాటిలో 15 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అవి మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నేను నా దగ్గర ఉన్న ప్రతిదీ క్యాటలాగ్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే కూరగాయ విత్తనాలు ఉన్నాయి. అలాగే పువ్వుల్లో రకరకాల విత్తనాలు ఉన్నాయి. ఇవి ఏవైనా ఈ టైంలో వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న విత్తనాలు ప్రతిదీ సమ్మర్‌కి సంబంధించిన విత్తనాలు ఉన్నాయి. అలాగే వింటర్‌కి సంబంధించిన విత్తనాలు ఉన్నాయి. తప్పకుండా మీరు ఇక్కడ నుండి వేసుకోవచ్చు విత్తనాలు. సమ్మర్‌లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన దగ్గర ఉన్న ఫ్లవర్స్ కానీ, వెజిటబుల్ కానీ. ఓకే. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.